దేవా అనుదినం ఇలువే నాకు శరణం నీవే నాకు మార్గం ఇలువే నాకు శరణం నీవే నాకు మార్గం నీవునే మరువలేదు నీవునే విడువలేదు నీవునే మరువలేదు నీవునే విడువలేదు హల్లెలూయా. సదాకాలము నీతో నేను జీవించగలిగే పాడబడతాను. దేవుని సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా
నీవు పిలిచావయ్యా యేసయ్యా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చిన్న వాక్యం చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. భోజనకారణ నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెకు చెప్పగా చేరిపోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగించెను. ఆమె ఏర్కొంటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏర్కొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి, మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏర్కొన్నట్టు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. యేసయ్య, నన్ను మమ్మల్ందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నాం తండ్రి. నా దేవాల ప్రభావైనా ఈ రీతిగా అనేక చోట్ల ప్రభావైనా లెంట్ కోరికలు జరుగుతూ ఉండగా యేసయ్య నైనా మీ యొక్క సన్నిధానాన్ని తండ్రి ప్రభా ఉంచి ప్రతి ఒక్కరితో మాట్లాడవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. ప్రత్యేక రీతిగా యేసయ్య ఇక్కడ చేరినటువంటి మమ్మల్ని యేసు ప్రభా
లార్డ్ జీసస్ ఈ ప్రాంగణంలో తండ్రి ప్రభానైనా ఈ మాటలు వించిన ప్రతి బిడ్డను ఆన్లైన్లో తండ్రి ప్రభానైనా చేరవచ్చిన బిడ్డలందరినీ కూడా తండ్రి మీ రక్త ప్రోక్షణ కిందకి తెస్తూ ఉన్నాం యేసు ప్రభా. మేము ఉన్నటువంటి ప్రాంగణంలో సైతం మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి ప్రభు. తండ్రి నా దేవా నా ప్రభా మీ యొక్క సన్నిధానాన్ని తండ్రి మాతో ఉంచి నా దేవా నా ప్రభానైనా ప్రతి మాట కూడా యేసు ప్రభుది కేవలం తండ్రి మీ హృదయం నుంచి వెలువడినట్లును మీ నోట నుంచి ప్రభానైనా మా యొక్క హృదయములకు హత్తుకున్న రీతిగా ప్రభా బయలువెళ్ళినట్లును మీరు తండ్రి ప్రభా వాక్యాన్ని తండ్రి ప్రభా విరిచి పంచి మాకు అందించవలసిందిగా బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. తండ్రి నైనా మీ వాక్యాన్ని తండ్రి ప్రభానైనా లార్డ్ జీసస్ నైనా తండ్రి ప్రభానైనా ముందుకు తెచ్చుకుంటూ తండ్రి ప్రభానైనా నిలబడుకునిగా యేసయ్య నన్ను మీ శిలువ చాటును మరుగుపరచండి. మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నా నోటిని నా నాలుకను నా హృదయాన్ని యేసు ప్రభా నా తలంపులను ఆలోచనలు మీరు మంచి యేసు ప్రభా తండ్రి ప్రభా నోటి నుంచి హృదయం నుంచి వచ్చే ప్రతి మాట కూడా కేవలం తండ్రి అది ఆత్మచేత కుటుంబం వేయబడినదై మా యొక్క ప్రాణాత్మ దేహములను వెలిగించే రీతిగాను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే రీతిగాను తండ్రి ప్రభ మా జీవిత సాక్ష్యంగా నిలిచే దిశగా తండ్రి మేము అడుగులు వేయటం కావలసిన కృపను మాకు అందించవలసిందిగా వేడుకొంటూ యేసయ్య శక్తిగల నామమందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన ఈ రూతు గ్రంథాన్ని గత 14 వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. మరొకసారి ఈ యొక్క అంశంలోనికి కొద్దిసేపు మనం దేవుని పొలములో ఉన్నటువంటి ఆధిక్యత, దేవుని పొలంలో ఉన్నటువంటి ప్రొవిషన్ ఏర్పాటు గురించి కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మనం గమనించినట్లయితే 12వ వచనంలో బోయస్ ఒక చక్కటి మాట రూతుతో చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఏమంటాడంటే యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండుటకు నీవు వచ్చిందివి అని మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండుటకు నీవు వచ్చిందివి అని గమనించినట్లయితే ఆమె ఎవరి రెక్కల క్రిందకు వచ్చింది? యెహోవా రెక్కల క్రిందకు వచ్చింది. నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఆమె ముందుకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బోయస్ అంటూ ఉన్నాడు, నువ్వు యెహోవాను నమ్ముకుని వచ్చావు, యెహోవా బిడ్డలను నమ్ముకుని వచ్చావు. గమనించినట్లయితే ఇంకా అంటున్నమాట ఆయన రెక్కల క్రింద నువ్వు వచ్చావు కనుక సురక్షితంగా ఉండటకు నీవు వచ్చితే కనుక నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఆయన దయచేస్తాడు అని ఆయన మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సరే, ఆయన రెక్కల క్రిందకు వచ్చినటువంటి యెహోవా రెక్కల క్రిందకు వచ్చినటువంటి ఆమె దేవుని యొక్క నడిపింపును బట్టి, ఇది కోయిన్సిడెన్స్ కాదు కానీ లేకపోతే అనుకోని విధంగా కాదు కానీ దేవుని చిత్తానుసారంగా గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మనం ఉన్నటువంటి ప్రాంతాలు దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని అనుమతి లేదే మనం ఎక్కడికి వెళ్ళలేము. దేవుని అనుమతి లేదే మరొకరు మన జీవితాల్లోకి ప్రవేశించలేరు. దేవుని అనుమతి లేదే మనము మనతో ఎవరు కూడా ఒకవేళ రిలేషన్స్ ఏర్పరచుకోలేదు. ఎందుకు గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆమె ఎక్కడికి వచ్చింది? బోయసు పొలంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుని పొలంలోనికి వచ్చినటువంటి ఆమె అంటే అన్ని జనురాలు దేవుని పొలంలోనికి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు గమనించినట్లయితే ఫిజికల్ గా బోయస్ పొలంలో ఉంది. బోయస్ ఈ మాట అంటూ ఉంటుంది. చూడండి, బోయస్ 14వ వచనం చదువుకుందాం. బోయసు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా చేనుకోయి వారి వద్ద ఆమె కూర్చుండెను. బైబిల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బోయసు రూతుతో అంటున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే రూతుకు మనం చూస్తాం ఆ యొక్క లాస్ట్ వీక్స్లో మనం లాస్ట్ 2-3 వీక్స్ మనం గమనించినట్లయితే చాలా మంచి మాటలు చెప్తున్నట్టుగా మనం చూస్తాం కదా. 7 మాటలు బోయస్ రూతుల గురించి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆమె పట్ల ఎంతగానో కృప చూపించి ప్రేమ చూపించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ కాకుండా ఇప్పుడు మరొక అడుగు ముందుకేస్తున్నాడు బోయస్. మరొక అడుగు ముందుకేస్తున్నాడు. ఏంటో తెలుసా? గమనించినట్లయితే 14వ వచనం, భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేయము. ఆమెతో మంచిగా మాట్లాడడం మాత్రమే కాదు, ఆమెకు ప్రొవిజన్ ఏర్పాటు చేయడం మాత్రమే కాదు. మనం గమనించినట్లయితే సో ఆమెను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించడం అంటే సంరక్షణ ఇవ్వటం మాత్రమే కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, అమ్మా భోజనం నువ్వు ఎక్కడ చేయాలో తెలుసా? ఇదిగో నా భోజనం వాళ్ళ దగ్గరికి రావాలి. సో బోయస్ ఏం చేసేవాడంటే తన పని వారితో కలిసి భోజనం చేసేవాడు. ప్రేమ వాళ్ళ బోయస్ తన పని వారితో కలిసి భోజనం చేసేవాడు అంటే ఒక్కడు సపరేట్గా తినేవాడు కాదు. సో బోయస్ ఏ భోజనం అయితే తింటున్నాడు
తింటున్నాడో అదే భోజనం తన పని వారికి పెట్టేవాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో గమనించినట్లయితే ఇప్పుడు అంటూ ఉన్నాడు, అమ్మ నువ్వు పరాయి దేశస్తురాలివి. మొట్టమొదటిగా గమనించినట్లయితే, రెండవదిగా గమనించినట్లయితే నువ్వు ఒక విధవరాలివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె పరాయి దేశస్తురాలు, ఇశ్రాయేలు దేశస్తురాలు కాదు. రెండవదిగా విధవరాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మూడవదిగా గమనించినట్లయితే ఆమె ఒంటరిగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆమెకు ఎవరు కూడా సపోర్ట్ లేరు గమనించినట్లయితే. సో అంటే ఏమాత్రం కూడా అర్హత లేదు అని చెప్తూ ఉన్నాను వీరితో కలిసి భోజనం చేసేదానికి. సో బోయస్తో కానీ బోయస్ పనివాడితో కానీ కలిసి భోజనం చేసేదానికి ఆయన మాత్రం కూడా అర్హత లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయినప్పటికీ కూడా గమనించినట్లయితే బోయస్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని. చిరకలో చిక్క ముంచి తినడం అంటే ఏంటో తెలుసా? ముక్క ముంచి తినడం అంటే ఏంటో తెలుసా? ఎప్పుడైనా కూడా మనం చూస్తాం కదా, మన ఏదైనా ఉంటే భోజనం పద్ధతి మీద ఉండే దాని మీద మనం ముంచి తింటాం ప్రేమ. ఎవరో వేస్తే తినేది కాదు, మనమే చెయ్యి పెట్టి దాంట్లో ముంచుకొని తింటూ ఉంటాం. అది ఎవరు తింటారు? సొంత ఇంటి వారు తింటారు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో గమనించినట్లయితే ఈ బోయస్ ఏం చేస్తున్నాడంటే ఎంత కృప చూపిస్తూ ఉన్నాడు, ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడు రూతు పట్ల. ఆమె అంత కృప చూపించడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క మహాకృప, దేవుని రెక్కల కిందికి ఆమె వచ్చింది కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో మనం గమనించినట్లయితే చాలా క్లియర్గా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, బోయస్ ముంగుర్తుగా యేసు ప్రభుకు ముంగుర్తుగా ఉన్నాడని నేను ముందే చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఇక్కడ మొట్టమొదటిగా ఆమె బాయ్స్ అడగట్లేదు, కానీ బాయ్స్ ఈస్ గివింగ్ అన్ ఇన్విటేషన్. ఒక విధంగా చెప్పాలంటే బాయ్స్ ఆమెను ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు. దేనికి? భోజనానికి ఇన్వైట్ చేస్తున్నాడు. ఎక్కడికి? తన భోజనం పళ్ళ దగ్గరికి, తన పని వారితో కలిసి భోజనం చేసేదానికి, తనతో కలిసి భోజనం చేసేదానికి. ఒక అన్యురాలని, ఒక గమనించినట్లయితే విధవరాలని గమనించినట్లయితే ఏ మాత్రం కూడా ఎవరు కూడా తోడలేనటువంటి, ఒంటరిగా ఉన్నటువంటి, సపోర్ట్ లేనటువంటి ఒక వ్యక్తిని తనతో కలిసి భోజనం చేసేదానికి బోయస్ ఇన్వైట్ చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది ఏ రీతిగా ఉందో తెలుసా? గమనించినట్లయితే ఆయన చూపించిన కృప, లేకపోతే ఆమెకు ఇన్వైట్ చేస్తున్నాడంటే, ఇన్వైట్ ఎవరు చేస్తారు జనరల్గా? ఇన్వైట్ ఇప్పుడు పెళ్లికి ఇన్వైట్ చేయాలి, ఏం చేస్తాం తెలుసా? మనకు తెలిసిన వారు కదా, మనకు తెలిసిన వారిని ఇన్వైట్ చేస్తాం. రెండవదిగా మనకి ఎవరి మీద అయితే మంచి భావం ఉంటుందో వాళ్ళని ఇన్వైట్ చేస్తాం కదా. ఎవరంటే వాళ్ళని ఇన్వైట్ చేయండి కదా, ఎవరంటే వాళ్ళని ఇన్వైట్ చేయండి. అంటే ఒక విధంగా ఆమెకు ఒక గౌరవాన్ని ఇస్తూ ఉన్నాడు. రెండోది గమనించినట్లయితే ఆమెను అధికంగా దేవుని యొక్క కృపను చూపిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. గమనించినట్లయితే చూడండి ప్రేమ వాళ్ళరా, ఆమె దాన్ని గమనించినట్లయితే ఈ ఇన్విటేషన్ ఏ రీతిగా ఉందో తెలుసా? అర్హత లేనటువంటి మనకు యేసు ప్రభువుకి ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు. అర్హత లేని మనకు కూడా యేసు ప్రభు ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు. దయచేసి గమనించండి, లూకాసు సువార్త 22వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూసుకుందాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లు మీరు ఇది చేయుడని చెప్పాను. ప్రియమైన దేవుడారా, దేవుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఒక ఇన్విటేషన్ మనకి ఇస్తున్నాడు. ఎంతో తెలుసా? ఆయన తన యొక్క శరీర రక్త మాంసాల్లో పాలు పొందే యోగ్యతలని మనకు కల్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపులమైన మనకు పరిశుద్ధులైనటువంటి ఆయన శరీర రక్తాల్లో పాలు పొందే కృపను దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అందుకే బోయస్ యేసు ప్రభువుకు సూచన, బోయస్ యేసు ప్రభువుకు ముంగుర్తుగా ఈ పనులు చేస్తూ ఉన్నాడు అని క్లియర్గా మనకు బైబిల్లో తేటగల్లమవుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అర్హతైనటువంటి రూతుకు బోయస్ ఏ రీతిగా ఒక ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు, రూతుని ఏ విధంగా తన యొక్క భోజన వలయంలో పిలుస్తున్నాడు, అదే రీతిగా అర్హత లేనటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తన యొక్క రక్త మాంసాలతో పాలు పొందేదానికి, లేకపోతే దాన్ని ఏమంటారు? ప్రభురాత్రి భోజనం కదా. సో దేవుడు మనల్ని ఇన్వైట్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. డూ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ దాన్ని పొందుకునే మనకి ఏమైనా అర్హత ఉందంటే ఏమాత్రం అర్హత లేదండి. పాపలము కదా, గమనించట్లేదు, బైబిల్లో రాయబడింది. సో పుట్టుకతో పాపలము, తర్వాత మన పనుల ద్వారా కూడా పాపమే. అంటే 2 రకాల పాపాలు మనల్ని ఏలుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఏంటిది? జన్మతః పాపం మనము. సో ఆదాము నుంచి సంక్రమించినటువంటి ఆ యొక్క రక్తం, పాపపు రక్తం ద్వారా మనం పుట్టినటువంటి వారము. సో రెండవది గమనించినట్లయితే మనం చేసే పనులు కూడా పాప పనులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే జన్మ పాపము కర్మ పాపం అంటూ ఉంటారు మామూలుగా.
సో ప్రేమ వాళ్ళరా, ఇలాంటి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తన పరిశుద్ధ బల్ల యుద్ధకు పిలుస్తూ ఉన్నాడు. తన పరిశుద్ధ బల్ల యుద్ధకు పిలుస్తూ ఉన్నాడు. దేనికోసం? తన యొక్క శరీర మాంసంలో పాలు పొందే కృపను దేవుడు ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అదే రీతిగా బోయజ్ ఏం చేస్తున్నాడంటే, అమ్మా ఇదిగో మొక్క ముంచి ఏంటంటే చిరకలో ముంచి తినేదానికి నీకు ఇన్విటేషన్ ఇస్తున్నా, వచ్చి భోజనం చేయండి. ఆమె వచ్చి ఏం చేస్తుంది? ఆయన పని వారితో కలిసి కూర్చున్నదని దేవుడి వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి, లూకాసు వార్త 14వ అధ్యాయం 16 నుంచి 24 వరకు కొన్ని వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 16 నుంచి 24. ఆయన అతనితో ఇట్లనెను, ఆ, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు ఆ, అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, ఆ. రండని పిలువబడిన విందు సిద్ధమై ఉన్నది, రండని పిలిచిన వారిని, ఇన్వైట్ చేసిన వారిని పిలిస్తే చెప్పుటకు ఉమ్. నేను దాసుని పంపెను. ఉమ్. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. వారు ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, ఉమ్. నేను ఒక పొలం కొని ఉన్నాను, ఉమ్. అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలను, పొలము కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలను. నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనిచున్నానెను. ఉమ్. మరియొకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింపవెలుచున్నాను, నన్ను క్షమింపవలని వేడుకొనిచున్నానెను. ఉమ్. మరియొకడు, ఉమ్. నేను ఒక స్త్రీని వివాహం చేసుకొన్నాను, ఉమ్. అందుచేత నేను రాలేనెను. ఆ. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటను తన యజమానులకు తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీ త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, దీనులను, గట్టిగా రావాలి, దీనులను, బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటి దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేస్తుంది గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇక్కడ ఒక గొప్ప విందు యజమాని ఏం చేసుకున్నాడంటే, గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని ఏం చేశాడు? ఆ విందు కోసం అనేకులను ఇన్వైట్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్తూ ఉన్నారు. దయచేసి గమనించండి ప్రియమైన వాళ్ళ. మొదటి మాట ఏమంటున్నాడు? నేను ఒక పొలము కొన్నాను, దాన్ని పొలము కొని ఉన్నాను, దాన్ని అవశ్యంగా వెళ్ళి చూడాలి. ఎవరైనా పొలం చూడకుండా పొలం కొంటారండి? దయచేసి గమనించండి ప్రియమైన దేవుళ్ళారా. పొలాన్ని చూసి దానికి అటు సైడు ఇటు సైడు కదా. పొలము ఎప్పుడైనా మనం కొన్నప్పుడు ఏం చేస్తాం? మొట్టమొదటిగా దాని ఇళ్ళలు కూడా చూస్తాం, దాని చుట్టుపక్కల వారు ఎవరో చూస్తాం కదా. దాన్ని ఏం చేస్తాం? తర్వాత ఏం చేస్తాం? దాన్ని కొలతలు వేసి కొంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడమంటున్నాడు తెలుసా? నేను ఒక పొలం కొన్నాను, దాన్ని వేగంగా వెళ్ళి చూడాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే ఒక సాకు చెబుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో చాలా మంది గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం వినపడుతూ ఉంది, లేకపోతే దేవుని పిలుస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ, లేకపోతే యేసయ్య బల్ల దగ్గరికి ఇన్వైట్ చేస్తున్నాడంటే రకరకాల సాకులు చెప్తారు. ప్రియమైన దేవుడారా, కదా నేను ఇప్పుడే వచ్చానండి, చాలా అలసిపోయాను, బైబిల్ స్టడీకి రాలేను కదండి. సో ప్రియమైన దేవుడు, ఇంకా మనం గమనించే రకరకాల సాకులు చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సో లైక్ వైజ్ దేవుడిచ్చే ఇన్విటేషన్ ప్రియమైన దేవుడారా, సో రకరకాల సాకులతో ఏం చేస్తూ ఉంటారంటే నెట్టివేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుడారా, చూడండి ఇంకొకడు ఏమన్నాడు? నేను ఎద్దులు కొన్నాడంట, దాన్ని పరీక్ష చేస్తారంట. పరీక్ష చేసిన తర్వాత కొంటారా, లేకపోతే కొన్న తర్వాత ఎవరైనా పరీక్ష చేస్తారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కేవలం ఏంటంటే విందు యొక్క ఇన్విటేషన్ ను తృణీకరించేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొకటి ఏమంటున్నాడు? నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను రాలేను కదా. అంటే దేవుని కంటే ఏదో మనకి ఇంకొకటి ముఖ్యమైనది ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కంటే, దేవుని సన్నిధానానికంటే, లేకపోతే దేవుని యొక్క వాక్యం కంటే, దేవుని యొక్క బల్ల కంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మనకి ఏదో మరొకటి ముఖ్యమైనది ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక పొలం కావచ్చు, ఒక ఎద్దులు కావచ్చు, అప్పుడే పెళ్లి చేసుకున్న భార్య కావచ్చు. ప్రియమైన దేవుడారా, రకరకాల సాకులు గమనించినట్లయితే ప్రియమైన దేవుడారా, అప్పుడు ఆ విందు యజమాని ఏమన్నాడు? కోప్పడి అర్హత లేని ప్రతి ఒక్కరిని పిలువండి అన్నాడు. అర్హత లేని ప్రతి ఒక్కరిని పిలువండి. చూడండి గమనించినట్లయితే బీదవారిని, కుంజివారిని, గుడ్డివారిని కదా,
గమనించినట్లయితే రకరకాల అర్హత అంటే ఇన్విటేషన్ లేనటువంటి వారిని సైతం ఆ విందులోకి కూర్చుండబెడుతూ ఉన్నాడంట. బైబిల్లో రాయబడింది, అందరినీ పిలిస్తే కూడా అది ఎంత గొప్ప విందో తెలుసా? ఇంకా చోటు ఉందట, ఇంకా చోటు ఉంది. ప్రియమైన దేవుడు, సో గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ us టు హిస్ టేబుల్. దేవుడు తన యొక్క విందుకు ఆయన పిలుస్తూ ఉన్నాడండి. పరలోకంలో మనకు ఒక గొప్ప విందు జరగబోతా ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరలోకంలో గొప్ప విందు జరగబోతా ఉంది. దానికి దేవుడు ఇదే ఇన్విటేషన్ మనకి ఇస్తూ ఉన్నాడు. ఇదే ఇన్విటేషన్ ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనకందరికీ దేవుడు ఒక ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు. కానీ రకరకాల సాకులతో ఏం చేస్తాం తెలుసా? ఆ ఇన్విటేషన్ పోగొట్టుకుంటాం ప్రియమైన దేవుడు బిడ్డలారా. దీన్ని ఒక విధంగా నేను ఒక విధంగా చెప్పాలంటే, దేవాది దేవుడు ఏం చేస్తాడంటే ఈ ఇన్విటేషన్ మొట్టమొదటి ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అందుకే యేసుప్రభు ఇశ్రాయేలు దేశంలో పుట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక యూదునిగా పుట్టాడు. గమనించినట్లయితే ఈ ఇన్విటేషన్ యూదులకు ఇస్తే ఆ యూదులు తృణీకరించారండి యేసుప్రభువును కదా. ఆయన తన వారి యొద్దకు వచ్చును, వారు ఏం చేశారంటే ఆయన్ను తృణీకరించి ఈ బైబిల్లో వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? అన్యులమైనటువంటి మనకు, దయచేసి గమనించాలి, అర్హత లేనటువంటి మనకు, నిబంధనలో లేనటువంటి మనకు, నిబంధనకు బయట ఉన్నటువంటి మనకు దేవుడు ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాడంటే, ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాడు. అందుకే ప్రియమైన దేవుడు ద్వారా లోకములో గమనించేటైతే యూదుల కంటే యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. యూదుల కంటే యేసు ప్రభువును నమ్ముకున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించేటైతే పరలోకములో ఈ సంఘానికి దేవుని రక్తములో కడగబడి యేసు యొక్క ఇన్విటేషన్ అంగీకరించి, యేసయ్యను అంగీకరించి, యేసయ్య రక్షణలోకి వచ్చిన ప్రతి బిడ్డకు పరలోకంలో ఒక విందు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విందులో గమనించినట్లయితే బైబిల్లో చదివిస్తుంది, అందరు వెళ్తే కూడా ఇంకా చోటు ఉందంట, ఇంకా చోటు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గమనించండి, ఇక్కడ బైబిల్ మనం కూర్చున్నాం, మన ఇక్కడ కొంతమంది మీద కూర్చున్నాం, ఇంకా ఎన్నో చైర్లు ఖాళీగా ఉన్నాయి కదా. ఈ రీతిగా గమనించినట్లయితే ఆ విందులో కూడా ఇంకా చోటు ఉంది, ఇంకా చోటు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క సీట్స్ ఫిలప్ కావాలి, ఆ సీట్స్ ఫిలప్ కావాలి. ప్రియమైన దేవుడు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మన జీవితాన్ని ప్రశ్నించుకోవాలి. సో మనం కూడా ఒకవేళ ఇలాంటి ఇన్విటేషన్ తృణీకరిస్తూ ఉన్నామని, దానికి ముంగుర్తుగా, ఆ పరలోకం ఎందుకు ముంగుర్తుగా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా శరీర రక్తాల్లో పాలు పొందండి అన్నాడు. ఇదిగో ఎవరైతే ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలు పొందుతారో వారు పరలోకం ఎందుకు అర్హులు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సో ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ ఫర్ us. అర్హత లేనటువంటి మనకు ఏమాత్రం కూడా we don't deserve it, but God is enabling us to come to his presence, to be in his presence, to be at his table. తన యొక్క పనివారితో కలిసి, తన యొక్క బోధకులతో కలిసి, తన యొక్క ఇంకా పరిశుద్ధులతో కలిసి ఆయన శరీర రక్త మాంసంలో పాల్గొందే కృపను దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందామా? ఆర్ యు యాక్సెప్టింగ్ ఇట్? ఆమె ఏం చేస్తుంది తెలుసా? బోయజ్ ఇన్విటేషన్ తృణీకరించిందా? బోయజ్ ఇన్విటేషన్ తృణీకరించిందా రూతు? ఏమో చూడండి, అక్కడ చూద్దాం. తినమని ఆమెతో చెప్పగా చేనుపోయి వారి వద్ద ఆమె కూర్చుందెను. ప్రైజ్ ది లార్డ్. చేనుపోయి వారి వద్ద అందరితో కలిసి భోజనానికి కూర్చుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్. దేవుడిచ్చిన ఇన్విటేషన్ తృణీకరించకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అందరితో కలిసి సహవాసంలో కూర్చోవటం, సహవాసము విందులు చేయటం, సహవాసం కలిసి భోజనం చేయటం యేసు. ప్రియమైన దేవుడా, సో బోయస్ ఇచ్చిన ఇన్విటేషన్ ఏ రీతిగా రూతు యాక్సెప్ట్ చేసిందో ఆ రీతిగా మనం కూడా యేసయ్య ఇచ్చిన ఇన్విటేషన్ మనం యాక్సెప్ట్ చేసి ఆయన శరీర రక్తాల్లో మనం పాలు పొందాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేనికి సూచన? పరలోక విందులో మనం ఉండబోతున్నాము అనే దానికి సూచన. అది ఒక విశ్వాసానికి ఒక గట్టి పునాది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాలను సగం ప్రశ్నించుకుందాం. చాలా మంది రకరకాల సాకులతో ఏం చేస్తారు తెలుసా? భోజన పనిలో పాల్పొందాను. మీరు గమనించినట్లయితే నేను ఈరోజు ప్రిపేర్ కాలేదు కదా, ఈరోజు నేను ప్రిపేర్ కాలేదనో, లేకపోతే ఏదో సంథింగ్ ఏదంటే రకరకాల సాకులు చెప్తూ ఉంటారు. భోజన పనులు సో యేసయ్య రక్త మాంసాల్లో యేసయ్య టేబుల్ దగ్గర పాల్గొనడం అనేది దేవుడు నీకు నాకు ఇన్విటేషన్ ఇస్తున్నటువంటి ఇన్విటేషన్. దాన్ని తృణీకరిస్తూ ఉన్నావు, దానికి వెళ్ళడం లేదంటే అర్థం ఏంటో తెలుసా? యేసయ్య ఇచ్చిన ఇన్విటేషను తృణీకరిస్తున్నాం. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని పిల్లరా. సో దాన్ని తృణీకరించకుండా మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి.
రూతులాగా యాక్సెప్ట్ చేయాలి, మనం పాలు పొందాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాలు పొందినటువంటి రూత్ ఏమైంది? బహుగా దీవించబడింది. ఆ పొలంలో ఆమెకు ఒక ఇన్విటేషన్ వచ్చింది బోయజ్ ద్వారా. పనివారితో కూర్చుని ఆ బోయజ్తో కలిసి భోజనం చేసింది. చివరికి ఆ పొలానికి యజమానురాలు అయిపోయింది. దయచేసి గమనించాలి, చివరికి ఆ పొలానికి యజమానురాలు అయిపోయింది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ సాయంకాల సమయంలో. సో నేను చెప్పేది ఏంటంటే, ఆయన బల్లలో పాలు పొందడం అనేది ఇట్ ఈస్ నాట్ ఆప్షన్, ఇట్ ఈస్ కంపల్షన్. ఇట్స్ నాట్ అన్ ఆప్షన్, ఇట్ ఈస్ అ కంపల్షన్. ప్రియమైన దేవుని బిడ్డగా మనం ఏం చేయాలి? ఖచ్చితంగా నేను ఆయన శరీర రక్తాల్లో పాలు పొందుతున్నాను, ఆయన పాలి భాగస్తుని అని చెప్పేదానికి ఒక రుజువు ఏంటి? ఆయన భోజన బలిలో పాలు పొందడం, లేకపోతే ఆ యొక్క పరిశుద్ధ బలిలో పాలు పొందడం. ప్రేమ వల్ల ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ అ కంపల్షన్ అన్న విషయం గుర్తు చేసుకోవాలి. ఇంకోటి విషయం ఏంటంటే, ఆయన భోజన బలిలో పాలు పొందడానికి ఏ మాత్రం బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు కదా. రూత్ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ, రూత్ యొక్క స్థితి కానీ, స్థితిగతులు కానీ ఏమాత్రం కూడా క్వాలిఫికేషన్స్ కాదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రేమ వాళ్ళ ఆయన శరీరక్తంలో మనం పాల్గొంటున్నామంటే ఆయన కృప ద్వారా మనం వస్తూ ఉన్నాం కాబట్టి మన గతము గుర్తుకు రాదు. ప్రియమైన దేవుని పిల్లరా, గతాన్ని ఆయన తుడిచిపెట్టాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రభువుని గుర్తు చేసుకుంటే చాలు. బైబిల్లో వ్రాయబడింది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం కదా. సో ఆయన ఏమన్నాడంటే, ఈ యొక్క నా శరీర రక్తాలను ఏం చేయాలంట? పాలు పొందుతూ ఏం చేయాలంట? నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు ప్రభు కదా. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకోండి, నేను చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ప్రియమైన దేవుని ద్వారా అది గొప్ప ప్రివిలేజ్ అండి మనకు. ఆయన పొందిన దెబ్బలను, ఆయన కాచిన రక్తాన్ని, ఆయన శరీరాన్ని, యేసును గుర్తు చేసుకోవడానికి దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప కృప. అది ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో ప్రియమైన దేవుని ద్వారా అది గొప్ప ఆశీర్వాదం అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రభు ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో లెట్ us యాక్సెప్ట్. సో రూతులాగా మనం కూడా ప్రభువు యొక్క ఇన్వైట్ చేసి ఆయన బలలో పాలు పొందాలి. ఏ రీతిగానైనా సరే నేను బలలో పాలు పొందాలని ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాక్చువల్గా బైబిల్లో గమనించినట్లయితే వారానికి ఒకసారి ఇక్కడ ఇస్తున్నారు. బైబిల్లో వ్రాయబడింది దినదినం అని బైబిల్లో వ్రాయబడింది అండి కదా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం చూస్తే ప్రతిదినము అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు యేసయ్య శరీరక్తాల్లో పాలు పొందుతూ ఉన్నట్టుగా, యేసయ్య బలిలో పాలు పొందుతూ ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అందుకే సంఘము విస్తరించిందంట, విస్తారమైందని బైబిల్లో వ్రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, అది కూడా ఎక్కడ తెలుసా? ఇంటింటా రొట్టె విరుచుచు అని బైబిల్లో వ్రాయబడింది. ఇంటింటా రొట్టె విరుచుచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అప్పట్లో సంఘాలు లేవని కొంతమంది చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పట్లో సంఘాలు లేవు, అప్పుడే సంఘం ప్రారంభమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం ప్రారంభం కానప్పుడే వాళ్ళు ఇంటింటా రొట్టె విరుస్తూ ప్రతిదినము పోగలుతూ ఉంటే, ఇప్పుడు సంఘముగా తయారైన తర్వాత వాట్ ఈస్ దట్? ఎందుకు మనం చేయలేకపోతూ ఉన్నాం? ఎందుకు ప్రతిరోజు చేయలేకపోతూ ఉన్నాం? ప్రేమ వాళ్ళరా, ఇంటిలో కుటుంబ యజమాని యొక్క కుటుంబ యజమాని దేవుడి యొక్క రక్తంలో కడగబడిన వాడు, దేవుని యొక్క విశ్వాసం అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, వీ కెన్ పార్టిసిపేట్. మన ఇంట్లో మనతో పాటు భార్య పిల్లలతో కలిసి పంచుకోవటం ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తుంది. అది బిబ్లికల్ అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటింట్లో రొట్టె విరవండి, ఇబ్బంది లేదు. కుటుంబంగా రొట్టె విరవండి, ఇబ్బంది లేదు. మీ చుట్టుపక్కల వారు ఎవరైనా మీ సమయానికి వస్తే వారితో కలిసి మీరు రొట్టె విరవండి. ప్రియమైన దేవుడు, బైబిల్ చాలా క్లియర్గా తెలంగాణ మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో ఇట్ ఈస్ ఏంటంటే ఇది దేవుడు నిర్ణయించిన ఒక నియమము అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 2వ ఆత్మీయతలను మీ దగ్గర దేవాలని ఆశపడుతున్నాను. దయచేసి గమనించండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చివరి భాగం చదువుకుందాం. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గమనించినట్టయితే సో దేవుని కృప ఎలాంటిది అంటే అది ఒక లిమిటెడ్. దేవుడు ఒక గ్రేస్ ఒక లిమిటెడ్ కాదండి. దేవుని యొక్క కృప అనేది ఒక లిమిట్కు సంబంధించింది కాదు.
దేవుని కృప ఎప్పుడు కూడా అన్లిమిటెడ్ అబండెన్స్ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇట్స్ అన్లిమిటెడ్, అంతే, అన్లిమిటెడ్. అది నిన్ను మించినటువంటి, నీ కుటుంబ అవసరాలకు మించినటువంటి, నీ అవసరాలకు మించినటువంటి ఆ కృప అబండెన్స్ అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇట్ ఈస్ అన్లిమిటెడ్, ఇట్స్ అబండెంట్. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 11-12 వచనాలు. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత, చాలా దగ్గర అండర్లైన్ చేసుకోండి ప్రేమ, వారికి ఇష్టమైనంత వరకు వడ్డించి వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దయచేసి గమనించండి, 5,000 మందికి ఆహారం పెట్టాడు. దేంతో? ఉన్నటువంటి లిమిటెడ్ ఫుడ్తో. దయచేసి గమనించాలి. 5 రొట్టెలు 2 చేపలు కేవలం ఒక వ్యక్తికి మాత్రమే సరిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవల రొట్టెలు ఒక చిన్న బాలుడు తీసుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది వానికి మాత్రమే సరిపోయే ఫుడ్, అంతే. గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, అవి ఎప్పుడైతే యేసు ప్రభు చేతుల్లోకి రావటం ప్రారంభించాయో, యేసు ప్రభు వాటిని ఆశీర్వదించాడు, రొట్టెలను ఆశీర్వదించాడు, చేపలను ఆశీర్వదించాడు. వారికి పంచండి అంటే పంచుతూ ఉంటే పుడుతూ ఉన్నాయి, పంచుతూ ఉంటే. దయచేసి గమనించండి ప్రేమ, ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను, యేసు ప్రభు చెప్పినటువంటి మాట వింటే చాలంటే మనకు అబ్బటెన్స్, అంతే. యేసయ్య మాట వింటే చాలు ఒక అద్భుతం, యేసయ్య మాట వింటే చాలు మనకు సంతృప్తి, తృప్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అన్నాడు, ఇదిగో విట్టి పంచండి అన్నాడు. ఇప్పుడు మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. యేసు ప్రభు చేతుల్లో అవి 5,000 మందికి ఆహారం అయ్యాయా? ఎక్కడ యేసు ప్రభు చేతుల్లో ఉండగా 5,000 మందికి ఆహారంగా మార్చబడలేదండి. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచినప్పుడు అది కేవలం 5 రొట్టెలే. యేసు ప్రభు 2 చేపలను ఆశీర్వదించినప్పుడు అవి 2 చేపలే, అంతే. కానీ విశ్వాసముతో శిష్యులు పంచుతూ ఉంటే శిష్యుల చేతుల్లో మల్టిప్లై అవుతున్నాయి. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే, అవి మల్టిప్లై ఎక్కడ అవుతున్నాయంటే యేసు ప్రభు చేతుల్లో మల్టిప్లై కాలేదండి. ఎక్కడ మల్టిప్లై అయ్యాయి? శిష్యుల చేతుల్లో. అది కూడా ఎవరు? ప్రభు మాట విని ఎవరైతే పంచుతూ ఉన్నారో వారి చేతుల్లో మల్టిప్లై అవుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట విని నువ్వు దేవుని మాట వింటూ ఉంటే చాలు నీ చేతుల్లో మల్టిప్లికేషన్ అవుతూనే ఉంటుంది. ఏదైనా కావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట వినాలంతే. ప్రియమైన వాళ్ళ మనం గమనించినట్లయితే మనం చూస్తాం, సారెపతు విధవరాలు కదా, ప్రభు మాట లేకపోతే ప్రవక్త మాట ఏం చేస్తుంది? ఆమె తిని చనిపోవాలనుకుంది కదా. మొదటి పదవులు ఎవరైనా గుర్తు తీసుకోవాలి ప్రియమైన వాళ్ళ. గమనించినట్లయితే ఆ చివరి అప్పము తిని ఏంటంటే ఆమె చనిపోవాలనుకుందంట. ప్రియమైన దేవుడు, ఆమె కొడుకు. కానీ మొదటి అప్పము నాకియమ్మ అన్నాడు కదా. మొదటి అప్పము నాకియమ్మ ఉండదే. ఒక రెండు అప్పాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఒకటేమో తల్లికి, ఒకటేమో కొడుకు. ప్రియమైన దేవుడు, కానీ మొదటి అప్పము నాకేమంటే ఏమైనా తెలుసా ప్రియమైన దేవుడురా? ఆమె ప్రవక్త మాట విని, దేవుని ప్రవక్త మాట విని ఏం చేస్తుంది? తన తినబోయే ఆ యొక్క రొట్టె అప్పాన్ని ఏం చేస్తుంది? ఆ యొక్క ఎలీషాకి ఇచ్చేస్తుంది కదా, ఏలియాకి ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఏమైంది? మనం గమనించినట్లయితే 3.5 సంవత్సరాలు అప్పాలు ఊరుతూనే ఉన్నాయి, నూనె కూడా అయిపోతుంది. ప్రేమ వాళ్ళ ఆ యొక్క పిండి ఊరుతూనే ఉంది, నూనె కూడా తరగటం లేదండి. చూసారా? దేవుని మాట ఎవరైతే వింటారో వారి జీవితాల్లో అద్భుతాలండి. అందుకే యేసు ప్రభు గమనించినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం అనుకుంటాను. గమనించినట్లయితే, అమ్మా నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. ఎవరైతే నమ్ముతారో వారికేనండి దేవుని మహిమ, అందరికీ కాదు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ సారెపతు విధవరాలు నమ్మింది,
దేవుని మహిమను చూసింది. ప్రేమైన ద్వారా అది చివరి పూట అనుకుందామా, చివరి పూట మేము ఇదిగో మేము చనిపోబోతున్నాం అనుకుంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుడు అనుకున్నాడు 3.5 సంవత్సరాలు నేను పోషించబోతున్నానమ్మా, నువ్వు నా మాట విన్నట్లయితే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నా మనకి మహిమ కలుగుతా. ప్రియమైన వాళ్ళారా, ఈ సాయంకాల సమయం నిజంగా ప్రభు మనతో మాట్లాడతాడు. ఎవరైతే ప్రభు మాట వింటారో వాళ్ళు దేవుని మహిమని చూస్తారు. ఎవరైతే ప్రభు మాట వింటారో వారి యొక్క దేవుని యొక్క కృప ఏ విధంగా ఉంటారంటే అబండెన్స్ను వాళ్ళు టేస్ట్ చేస్తారండి. అబండెన్స్ను వారి జీవితంలో టేస్ట్ చేస్తారు ప్రియమైన దేవుడు. వారి జీవితంలో అద్భుతాలు చూస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో గమనించినట్లయితే ఆ యొక్క చనిపోయినటువంటి లాజరు బయటకు వచ్చాడు కదా. చనిపోయినటువంటి లాజరు సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. కుళ్ళిపోయినటువంటి లాజరు మాట్లాడుకుంటూ బయటకు వస్తూ ఉన్నాడు. చూసారా, వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఈ సాయంకాల సమయంలో ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే వింటారో వారి జీవితాల్లో జీవం ఒట్టి పడుతుందంతే. ప్రేమన్నారా, బ్రతికున్న మనం దేవుని మాట వినమండి. చచ్చిపోయి కుళ్ళి కొట్టినటువంటి ఆ లాజరు శవం దేవుని మాట వింటుంది, జీవం దగ్గరికి వచ్చింది. చూసారా, దయచేసి గమనించండి. బ్రతికున్న మనం దేవుని మాట వినపడుతుంది అంటే మనం బైబిల్ స్టడీకి రాము, దేవుని మాట వినము. ప్రేమ వాళ్ళారా, దేవుని మాట వినపడుతుందంటే వినటానికి కూడా మనకు ప్రేమ వాళ్ళారా చాలా బద్ధకం ప్రేమైన దేవుని పిల్ల. కానీ చచ్చిపోయి కుళ్ళిపోయిన శవం ప్రభు మాట వినింది, లేచి కూర్చున్నాడు. చూసారా, ఎంత జీవం ఉంది దేవుని మాటలో. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్ల, ఎవరైతే ప్రభు మాట వింటారో వారి జీవితంలో జీవం ఉంటుంది. మామూలు జీవం కాదు, ఉజ్జీవం ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లారా. అంత మాత్రమేనా, ఎవరైతే ప్రభు మాట వింటారో వారి జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభిస్తాయి. ఇంకా ఎవరైతే ప్రభు మాట వింటారో వారి జీవితంలో దేవుని మహిమను చూస్తారు, దేవునికి సాక్షిగా నిలబడతారు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అక్కడ 5,000 మంది, దయచేసి గమనించండి, ప్రభు చేతుల్లో అవి ఊరటం లేదు కానీ శిష్యుల చేతుల్లో ఊరుతూ ఉన్నాయి. ఎవరైతే విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేస్తారో వారి జీవితాల్లో అద్భుతాలు. పేతురు తన ప్లేట్లో ఉన్నాడు, 2 రొట్టెలు పంచుతున్నాడు, 2 రొట్టెలు ఊరుతున్నాయి ప్లేట్లో. దయచేసి గమనించండి, ఇద్దరికి పంచుతున్నాడు, ఖాళీ అయిపోతుంది, మళ్ళీ పుట్టుకొని వస్తున్నాయి. ఎక్కడి నుంచి పుట్టుకొని వస్తున్నాయి అర్థం కావడం లేదు. ఎక్కడి నుంచి వస్తున్నాయో యోహానుకు అర్థం కావటం లేదు. ఎక్కడి నుంచి మల్టిప్లై అవుతున్నాయో శిష్యులకు ఎవరికి అర్థం కావటం లేదు. దయచేసి గమనించండి. ప్రియుల వారా, సాయంకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరైతే ప్రభు మాట వింటారు, యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ 10 వారు యేసయ్య మాట విన్నారు. బైబిల్లో రాయబడింది, ఆ నీరు ద్రాక్షారసంగా మార్చబడింది. ఆ నీరు ద్రాక్షారసమైన తీరు 10 వారికే తెలిసినది కానీ శిష్యులు కూడా తెలియలేదు. దయచేసి గమనించాలి. అప్పటికి శిష్యులకు యేసు ప్రభు యొక్క మహిమ తెలియదు. ఆయన వెంబడిస్తున్నారు కానీ యేసు ప్రభు యొక్క కార్యాలు పూర్తిగా తెలియవు. మొట్టమొదటి పరిచయం కదా యేసు ప్రభుది. అందుకే బైబిల్లో రాయబడింది, అది మంచి తీసినటువంటి 10 వారికే తెలిసింది కానీ ఇంకెవరికి తెలియలేదని బైబిల్లో రాయబడింది. అంటే శిష్యులు కూడా తెలియదండి. కానీ అక్కడ శిష్యుల కంటే ఎవరు దేవుని మాట విన్నారు? 10 వారు ప్రభు మాట విన్నారు. వారికి తెలిసింది నీరు ద్రాక్షారసం అయిపోయిందని. సాయంకాలం మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ఎవరైతే ప్రభు మాట వింటారో ప్రియమైన దేవుడు వారి జీవితాలు ద్రాక్షారసంగా మార్చబడతాయి. మన జీవితాలు నీలమయమైనా సరే ద్రాక్షారసంగా రుచిగా మారుతాయి. రంగు కలిగిన రీతిగా అనేకులు ఇష్టపడే రీతిగా మన జీవితాలు ప్రభు మారుస్తాడు ప్రియమైన దేవుని కదా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకుందామండి. చూడండి, కీర్తన గ్రంథం 23వ కీర్తన 5వ వచనం ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథం 23వ కీర్తన 5వ వచనం. నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరచుదువు. నాకు భోజనము సిద్ధపరచు. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచుదువు. నా గిన్నె నిండి పొర్లుతూ ఉన్నది. చూసారా, యు హావ్ ప్రిపేర్డ్ మీ ఎ టేబుల్. ఒక విధంగా చెప్పాలంటే ద విల్డర్నెస్. నా శత్రువుల ఎదుట నువ్వు భోజనం సిద్ధపరిచావు. నా గిన్నె నిండి పొర్లుతూ ఉన్నది. అంటే టు ద ఓవర్ఫ్లోయింగ్ కెపాసిటీ ఏమైతుందంట, దావీదు గిన్నె పొర్లుతూ ఉందంట ప్రేమైన దేవుని బిడ్డలారా. అంటే గిన్నె పొరలడం అంటే ఏంటి ఒకసారి ఆలోచన చేయండి. లేడీస్ బాగా తెలుసు గిన్నె పొర్లి పారడం అంటే. పొర్లి పారేటప్పుడు మీరు ఎంత దాంట్లో నుంచి బయటకు తీసినా గిన్నె పొర్లి పారుతూనే ఉంటుంది కదా, దాంట్లో తరగటం అనేది ఉండదు ప్రేమైన దేవుని బిడ్డలారా. పొర్లి పారడం అంటే ఊటలాగా అన్నమాట. ఊట నువ్వు ఎంత బయటకు తీస్తే అంత ఊరుతూనే ఉంటుంది. అంతే, ఎంత బయటకు తీస్తే అంత ఊరుతూనే ఉంటుంది. సాయంకాలం సమయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రభు మాట మనం వినగలుగుతున్నామా? విన్నట్లయితే నీ జీవితంలో ఒక అద్భుతం, నీ జీవితమే ఒక జీవం కలిగిన సాక్ష్యంగా నువ్వు మిగిలిపోతావు. ఆనాడు లాజరు, చనిపోయినటువంటి లాజరు యేసుకు సజీవ సాక్షిగా మిగిలిపోయాడు.
కదా. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు చూసినట్లయితే 10, 11, 12 వచనాలు మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, సజీవ సాక్షిగా నిలబడ్డాడు లాజరు. సజీవ సాక్షిగా నిలబడ్డాడు యేసయ్య కోసం. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తుంది. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు నిజంగా ఆర్ వి లివింగ్ టు ద ఫుల్నెస్ ఆఫ్ అవర్ కెపాసిటీ. దేవుని యొక్క విశ్వాసం నుంచి నా గిన్నె నిండి పొర్లుతూ ఉన్నది అని చెప్పేటువంటి స్థితికి మనం వెళ్ళగలుగుతున్నామా? ప్రభు ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మూడవ ఆత్మతలకు నేను చెప్పాలని ఆశపడ్డాను. మూడవ ఆత్మతలకు చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుడులారా, రూతు గ్రంథం 2వ అధ్యాయం 15, 16 వచనం చదువుకుంటాను. ఆమె ఏర్కొన్న లేచినప్పుడు బోయజు ఆమె పనల మధ్యన ఏర్కొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి, మరియు ఆమె కొరకు పిడికిలు పడవేసి ఆమె ఏర్కొన్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించారు. చాలా ప్రేమ వాళ్ళు ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని కృపను మనం ధ్యానించాం. అది ఎంత? అది అబండెన్స్, ఇట్స్ అన్లిమిటెడ్ అని మనం చూసాం. ప్రియమైన దేవుడు, ఇంకా కొన్ని ఏమంటే దేవుని కృపను మనము మెజర్ కూడా చేయలేము. అంటే ఇట్స్ గోయింగ్ బియాండ్ అవర్ ఇమాజినేషన్స్, బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో. మనం ఊహించే వాటికంటే, తలంచే వాటికంటే కూడా దేవుని యొక్క కృప ఎంత గొప్పది, అంత గొప్పది. బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుడు, యాక్చువల్గా ఆమె దేన్ని ఏర్కోవడానికి వచ్చింది? పరిగెలు ఏర్కోవడానికి వచ్చింది. పరిగెలు ఏర్కోవటం మీకు తెలుసు. నేను కూడా చిన్నప్పుడు పరిగెలు ఏర్కునేవాడిని. నేను కూడా అంటే కోత కోసేవారు వెళ్తూ ఉంటే మిగిలిపోతాయి, అక్కడక్కడ పడిపోతాయి. అంటే వాళ్ళు తీసుకోగా కోత పోయగా తీసుకుని వెళ్ళగా మిగిలిపోతాయి. దాన్ని ఏరుకోవడం పరిగెలు నేను కూడా వేరుకునేవాడిని చిన్నప్పుడు. సో అవి అక్కడక్కడ పడి ఉంటే వేరుకుంటాం యాక్చువల్గా. కానీ ఇక్కడ ఏం చెప్తామో తెలుసా? చూడండి, ఆమె పరిగెలు ఏరుకోవడానికి పర్మిషన్ తీసుకుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఆమె ఏరుకున్నప్పుడు ఆమె ఏరుకున్నప్పుడు ఆమె పనల మధ్య ఏర్కొనవచ్చును, పనల మధ్య ఎవరు ఏర్కొనియరండి? పనల మధ్య ఏర్కొనియరు. నేను గోవిందపల్లిలో కాకుండా, గోవిందపల్లి మా సొంత ఊరు, అంటే మా సొంత ఊరిలో పరిగెలు ఏరుకుంటే ఏమి పెద్దగా ఇది కాదు. మా అవ్వల ఊరికి పోయినప్పుడు కూడా పరిగెలు ఏరుకునేవాడిని. అప్పుడు అది మా సొంత పొలం కాదు, వేరే వాళ్ళ పొలంలో ఏరుకునేవాళ్ళం. అప్పుడప్పుడు ఏం చేసేవాళ్ళంటే నేను ఈ పరిగెలు అన్ని ఒక గంట కష్టపడితే అన్ని పిరిగడ అవుతాయి అనమాట. అప్పుడప్పుడు ఏం చేసేవాళ్ళంటే అక్కడ పడి ఉంటాయి కదా, ఆ పనులోకి తీసుకునేవాళ్ళు అనమాట. వాళ్ళకి తెలియకుండా చూస్తే అరుస్తారు. నేను వాళ్ళరా అవన్నీ తీసుకుని వచ్చి మేము తెలిసి ఏంటంటే మా అవ్వకిస్తే మా అవ్వ అంటే అప్పట్లో డబ్బుల కంటే గింజలతో కొనుక్కునే వాళ్ళం. తిని బండారాలు కానీ చిన్నప్పుడు మేము గింజలు అంటే ఒక పడి గింజలు అయితే పోయి కొనుక్కొచ్చుకోవడం అన్నమాట. సో అంటే ఇవి ఎంత అయ్యారనే కూడా ఇవి కావాలంటే కూడా చాలా కష్టపడాలి. 2-3 గంటలు కష్టపడితే కానీ ఇవి పనులు కావాలి. కానీ గమనించండి, అప్పుడప్పుడు పక్కపై తీసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ అలా తీసుకునేరండి ఎవరు కూడా. పొలం వారు ఎవరు కూడా అలా తీసుకునేరు. పని చేసేవారు కూడా అరుస్తారు ఇలా చేసుకుంటాను. అంటే పరిగెలు ఏరుకుంటే ఏమనుకోరు కానీ, విడిచిపెట్టినట్టు ఏరుకుంటేమనుకోరు కానీ, దాంట్లో మధ్యలో తీసుకుంటే అరుస్తారు ఏమైనా దేవుడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఆయన పనల మధ్య ఏరుకొనవచ్చు అంటున్నాడు. దయచేసి గమనించండి, బోయసు రూతుకి ఇస్తున్నటువంటి గొప్ప ప్రొవిజన్ ఏంటంటే పనల మధ్య ఏరుకోవచ్చు. అంటే అప్పటికి ఇంకా అది తీయలేదు, కోయబడి ఉంది కానీ అది ఇంకా ఎత్తబడలేదు. ఎత్తబడకముందే ఆ పనల మధ్య పడినట్టు కూడా ఏరుకోవచ్చు. పనల మధ్య ఎవరిని కూడా ఏరుకోలేదు. యాక్చువల్గా పనల మధ్య కూడా ఏరుకోవచ్చు. అంత మాత్రం కాదు. ఇంకేమంటాడు చూడండి ఇంకో మాట, ఆమె పరిగె ఏరుకోవటానికి మీరు వదిలేండి అని అంటున్నాడు. చూడండి, ఆమె కొరకు పిడికెలు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టండి. చూసారా ప్రేమ వాళ్ళరా? ఒక పొలము యజమాని ఒక అన్యురాలికి, ఒక విధవరాలికి ఏం చెప్తున్నా తెలుసా? అమ్మా నువ్వు పనుల మధ్య ఏరుకోవచ్చు. మొట్టమొదటికి పనుల మధ్య ఏరుకోవచ్చు. ఇట్స్ వండర్ఫుల్ గ్రేస్. అంత మాత్రమే కాదు, ఆమె ఏరుకునే దానికి మీరు ఏం చేయండి, మీరు కొన్ని వదిలేయండి అంటున్నాడు. నేను వాళ్ళరా పరిగెరుకోవడం అంటే వాళ్ళు పూర్తిగా తీసుకున్న తర్వాత మనం ఏదైనా ఎత్తుకుంటే కొన్ని ఆటోమేటిక్గా పడతాయి కదా మనకు. సో అలాంటివి ఏర్పడాలని పరిగెడతారు యాక్చువల్లీ. కానీ వీళ్ళు కావాలని ఆమె కోసం వదిలేయండి అని ఆ పొలమే యజమాని చెప్తున్నాడు. ఆ పొలమైన యజమాని చెప్తున్నాడు. ఇది ఆమె కళలో కూడా ఊహించినటువంటి మాట. ప్రియమైన దేవుడా, ఆమె కళలో కూడా ఊహించి ఉండదండి. పనుల మధ్య ఏరుకోవడం ఆమె జీవితకాలంలో ఎప్పుడు కూడా చేసి ఉండదు. రెండవదిగా ఆమె కోసం పనులు వదిలిపెట్టడం అనేది కూడా ఆమె కళలో కూడా ఎప్పుడు కూడా తలంచి ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప కృప బోయజు రూతుకి ఇస్తున్నాడు.
యేసు ప్రభు కూడా ఈ కాలంలో ప్రేమైన దేవుడు అలాంటి గొప్ప కృప నీకు నాకు ఇస్తున్నాడు. అలాంటి గొప్ప కృప రూతుకు ఏ రీతిగా బోయజు అంత గొప్పగా కృప చూపించాడు మనం ఊహించిన దానికి. అందుకే బైబిల్లో రాయబడింది చూడండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలుగును. మనం ఊహించు వాటి కంటేను తలంచు వాటి అన్నిటికంటే బైబిల్లో రాయబడింది. తలంచు వాటి కంటే కూడా కాదు, ఏంటంట అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు పిసినారి దేవుడు కాదండి. మన దేవుడు పిసినారి దేవుడు కాదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పిల్లలు ఒకవేళ 100 రూపాయలు అడిగితే 50 రూపాయలు ఇచ్చి సర్దుకోవాలంటాం మనం. యాక్చువల్గా మన దేవుడు అలాంటి దేవుడు కాదు. నువ్వు 100 రూపాయలు అడుగుతున్నావు, 1000 రూపాయలు ఇస్తాడు. ప్రియమైన దేవుడు ఎందుకు మాట చెప్తున్నాడంటే అది మన జీవితంలో ఆ యొక్క ఫెయిత్, ఆ యొక్క విశ్వాసాన్ని మనం ఎక్సర్సైజ్ చేసినట్లయితే దావీదులాగా మనం సాక్ష్యం చెప్తాం. దావీదు ఏమంటున్నాడు? నా గిన్నె నిండింపవచ్చు ఉన్నది అంటాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అలాంటి అంటే మనం ఊహించు వాటి కంటే తలంచు వాటి కంటే కూడా దేవుడు మరొక ప్రొవిజన్ దేవుడు ఏర్పాటు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రొవిజన్ కంటే అత్యధికంగా దేవుడు తీసి పెట్టాడని మనం నమ్మాలి. ప్రియమైన దేవుడులారా, దేవుడు మనం ఊహించే వాటి కంటే అంటే ఆయన కృపను ఊహించడం తలంచడం కూడా మనకు వల్ల కాదు. ప్రియమైన దేవుడులారా, అందుకే ఆయన అంటే ఆకాశం కంటే బైబిల్ రాయబడింది ఆయన కృప ఎంతంట? ఆయన కృప చెప్పాలా? ఆకాశం కంటే ఎత్తైనదా? ఆకాశం కంటే ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది. ప్రియమైన దేవుడి వాక్యం సెలవిస్తుంది ఆయన కృప అంత గొప్పదండి. ఆకాశం కంటే ఆకాశాన్ని కొలవలేరు ఎవరు కూడా. ఆకాశం దగ్గరికి వెళ్ళలేరు గమనించినట్లయితే. కానీ ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాన్ని నిజంగా ప్రశ్నించుకుందాం. నిజంగా ఆరువి మనము గమనించినట్లయితే అలాంటి గొప్ప కృప ప్రభు మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. రూతుకు బోయజ్ ఏ రీతిగా చూపించాడు. ఆమె ఊహించనిది తలంచనిది కూడా ఆమె జీవితంలో నిజంగా జరుగుతూ ఉంది. ప్రేమ ఆ రీతిగా నీ జీవితంలో, నా జీవితంలో, మన కుటుంబాల్లో, మన సంఘంలో, మన యొక్క ఫెలోషిప్లో దేవుడి చేయాలని ఆశపడుతున్నాడు. అవి మనం చేయటానికి, వాటిని పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. సిద్ధంగా ఉన్నామా? ప్రేమైన దేవుడు గారా, ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రేమైన దేవుడు గారా, గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ డిటర్మైన్డ్ బై అవర్ కెపాసిటీ టు రిసీవ్. నువ్వు ఎంత రిసీవ్ చేసుకుంటావో, నువ్వు రిసీవ్ చేసుకోలేకపోతే ఏమవుతాయి? నువ్వు రిసీవ్ చేసుకోలేకపోతే ఏమవుతాయంటే అవి వేస్ట్ అయిపోతాయి. దయచేసి గమనించాలి. నీ రిసీవింగ్ కెపాసిటీ పెంచుకోవాలని చెప్తున్నాను. నేను మాట చెప్పాలంటే దేవుని యొక్క అబాండెంట్ గ్రేస్ను నువ్వు పొందుకోవాలంటే నీ రిసీవింగ్ కెపాసిటీ పెంచుకోవాలి. ఆ మాట చెప్పాలి మీకు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 6-7 చదువుకుందామా? పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతటా నూనె నిలిచిపోయిన. చూసారా? దయచేసి గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆంతర్యం, ఇక్కడ ఉన్నటువంటి ఇన్సైట్, ఆత్మీయతలో నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ ఇంకా పల్లాలు తెచ్చి ఉండేవాడు నూనె ఆగిపోయేది కాదు. దయచేసి గమనించాలి ప్రేమైన దేవుడు గారా. సో దేవుని కృప ఎలా ఉందంటే ప్రేమ అక్కడ చుట్టుపక్కల అన్ని ఇళ్ళ నుంచి తెచ్చుకున్నారు వాళ్ళు పాత్రలు. ఆ పాత్రలు నిండెంత వరకు కూడా ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి నూనె కారుతూనే ఉంది. ఇంకా పాత్రలు తీసుకురారా అంటే వాడు ఇంకా పాత్రలు లేవమ్మా అంటున్నాడు. పాత్రలు లేవంటే అప్పుడు నూనె ఆగిపోయిందంట. దయచేసి గమనించాలి. అప్పుడు నూనె ఆగిపోయింది అంటే రిసీవింగ్ కెపాసిటీ నాకు అంత ఉంది. అప్పుడు దయచేసి గమనించాలి. రిసీవింగ్ కెపాసిటీ అంత
రిసీవింగ్ కెపాసిటీగా పెంచుకోండి. మన జీవితంలో ఎందుకు బ్లెస్సింగ్స్ మనకు కొరత కారణం ఏంటో తెలుసా? రిసీవింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుందండి. రిసీవింగ్ కెపాసిటీ తక్కువ అంటే ఏంటి? విశ్వాసం తక్కువ, అంతే. విశ్వాసం తక్కువ. అందుకే బైబిల్లో రాయబడింది, వారి వారి విశ్వాస పరిమాణము చొప్పున అని బైబిల్లో రాయబడింది. ఏంటంట? వారి వారి రోమన్ రాసిన పత్రికలో మనం చూస్తాం, వారి వారి విశ్వాస పరిమాణము చొప్పున. రిసీవింగ్ కెపాసిటీ తక్కువగా ఉంది కాబట్టి తక్కువ బ్లెస్సింగ్స్. నీ కెపాసిటీ పెంచుకో, నీ విశ్వాసాన్ని పెంచుకో. నీ విశ్వాసాన్ని పెంచుకునే కొద్ది ఏమవుతాయి? ఆశీర్వాదాలు నిండుతూనే ఉంటాయి, నీ గిన్నె ఓవర్ఫ్లో అవుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఒక చిన్న పాత్ర తీసుకున్నాం అనుకోండి, దీని కెపాసిటీ ఎంత? 1 లీటర్ అనుకుందాం. లీటర్ తర్వాత ఏమవుతుంది? పొర్లిపోతుంది. అదే అది 2 లీటర్లు అనుకోండి, 2 లీటర్ల తర్వాత కదా. నాకు ఎవరైనా నీకు తెచ్చుకో, నీకు ఎంత ఇస్తామన్నారు అనుకోండి, నేను 1 లీటర్ తెచ్చుకుంటే 1 లీటరే నాకు సరిపోయింది. నేను నమ్మి విశ్వాసంతో ఒక ట్యాంక్ తీసుకుపోయాను అనుకోండి, ఏమవుతుంది? ట్యాంక్ నుండి వస్తుంది. దయచేసి గమనించాలి, మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, వారి వారి విశ్వాస పరిమాణం చొప్పున అని బైబిల్లో రాయబడింది. ఎవరైతే విశ్వాసాన్ని పెంచుకుంటారో అంత రిసీవింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి దేవుడు అంతగా బ్లెస్ చేస్తాడు. వారి గిన్నెలు ఓవర్ఫ్లో అవుతాయి, అంతే. అది దేవుడి బ్లెస్సింగ్స్. నీ గిన్నె ఓవర్. నువ్వు ఎంతగా తెచ్చుకో, నువ్వు ఒక ట్యాంక్ తెచ్చుకుంటావా తెచ్చుకో, మున్సిపల్ ట్యాంక్ తెచ్చుకుంటావా తెచ్చుకో, కానీ దాన్ని నింపి ఓవర్ఫ్లో చేసే బాధ్యత నాది అంటాడు యేసు. దాన్ని ఓవర్ఫ్లో చేసే బాధ్యత నాది. దట్స్ మై బ్లెస్సింగ్. కానీ ఆ ట్యాంక్ పెంచుకోగలవా? ఆ విశ్వాసాన్ని పెంచుకోగలవా? నీ ట్యాంక్ సైజ్ పెంచుకోమంటున్నాడు, నీ విశ్వాసాన్ని పెంచుకోమంటున్నాడు ప్రభు. సాయంకాల సమయంలో మన జీవితాలను సగం ప్రశ్నించుకుందాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఐ యామ్ ఏబుల్ టు ఇంక్రీజ్ అవర్ కెపాసిటీ ఆఫ్ రిసీవింగ్ హిస్ బ్లెస్సింగ్స్. నువ్వు ఎంత రిసీవ్ చేసుకుంటే అంత టు ద ఓవర్ఫ్లోయింగ్ కెపాసిటీ ఇస్తాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తరలు పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తరలు పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎంత గొప్ప దేవుడు మనకి సాయంకాల సమయంలో ఎంత గొప్ప మెసేజ్ ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు ఎంత రిసీవ్ చేసుకుంటావో అంత ఇవ్వడానికైనా సమర్థుడు, అంతే. సమర్థుడు ప్రేమ వాళ్ళరా. సో ఆ బ్లెస్సింగ్స్ మనం రిసీవ్ చేసుకుందాం. మన విశ్వాసాన్ని పెంచుకుందాం. ట్యాంక్ అంత సైజ్ ఇంకా ఎక్కువ సైజ్ పెంచుకుందాం. మన విశ్వాసం ఎంత అయితే అంత దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటాడు. తరడవచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి కృపనంతటిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. రూతు గ్రంథం ద్వారా మీరు నాతో మా అందరితో మాట్లాడుతున్న విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాను ప్రభువా. ఈ సాయంకాల సమయంలో నా దేవ, నా ప్రభువా తండ్రి, మీ కృప అన్లిమిటెడ్ అని మీరు తెలియజేస్తారు యేసు ప్రభువా. మీ కృప అన్లిమిటెడ్ అని తెలియజేశారు ఆయన. అర్హత లేనటువంటి మమ్మల్ని యేసు ప్రభువా మీకు ఇన్వైట్ చేస్తున్నారు. మీ దగ్గరకు రండి, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనాలు నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నారు యేసయ్య. తండ్రి ప్రభా, రక్షణ ఉచితమని తండ్రి మీ శ్రమ దగ్గరకు మమ్మల్ని పిలుస్తున్నారు యేసు ప్రభువా. మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా యొక్క శరీర రక్త మాంసంలో పాలు పొందునని అర్హతలని మమ్మల్ని పిలుస్తున్నారు యేసు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా దేవ, నా ప్రభానైనా నా గిన్నె నిండు పొర్లుతున్నదన్న రీతిగా ప్రభా మీకు కృప ఎంత అబాండెన్స్ నాకు తెలుసు యేసయ్యా. తండ్రి, ఆ రిసీవింగ్ కెపాసిటీ మేము ఊహించేదానికంటే తలంచేదానికంటే కూడా గొప్పగా చేయగలదు కనుక మా విశ్వాసాన్ని ఇంకా పెంచుకోవడానికి మీకు అధికమైన కృప అనుగ్రహించండి. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి దేవా. తండ్రి ప్రభువారైనా మీ శిష్యులు అడిగారు ఆ కాలంలో, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించి యేసయ్య అని అడిగారు ప్రభా. ఈ సాయంకాల సమయంలో మేము అడుగుతున్నాం, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి యేసయ్య. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి ప్రభువా. తండ్రి, మీ బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకున్నట్టుకు కావాల్సినటువంటి కెపాసిటీని ప్రభు పెంచండి యేసయ్య. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తూ అని మీ వాక్యం సెలవిస్తూ ఉంటారు యేసయ్య. మా జీవితంలో దేవుని మహిమను చూస్తకు, దేవుని యొక్క తండ్రి ప్రభ కృపను అబండెంట్గా అన్లిమిటెడ్గా పొందుకున్నట్టు యేసు ప్రభ మీకు అధికమైన కృపను ప్రసాదించండి. మా గిన్నెలు నిండి పొర్లుచున్నాయని మేము సాక్ష్యం చెప్పు రీతిగా మా జీవితాలను ఆశీర్వదించండి నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ మా జీవితాలు మీకు సమర్పించుకుంటూ మా విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నా దేవ, నా ప్రభువా, ఇదిగో ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీ హస్తములకు అప్పచెప్తూ ఉన్నాం యేసు ప్రభు. వారి కుటుంబంలో మీ హస్తములకు అప్పచెప్తున్నాం. మా ఫెలోషిప్ మెంబర్స్ అందరినీ కూడా వారి కుటుంబాలను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఉండగా దీవించండి, ఆశీర్వదించండి. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, అబాండెంట్గా వారి యొక్క గిన్నెలు నిండి పొర్లు రీతిగా వారిని ఆశీర్వదించండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని దీవించి తిరిగా మేము కలుసుకుని ప్రభా నెక్స్ట్ సాటర్డే మీ వాక్య ధ్యానం చేసే పర్యంతం కూడా ఈ వారం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచవలసిందిగా ప్రభా వేడుకొంటూ మమ్మల్ని మా కుటుంబాలను మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామమునందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమునందు
స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.